సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సీఎం రేవంత్ రెడ్డి గారిని సినీ ప్రముఖులందరూ కూడా మీట్ అవ్వబోతున్నారు సార్. మరి ఏ అంశాల మీద వీళ్ళు డిస్కస్ చేయబోతున్నారు? మరి ఎవరెవరి సినీ ప్రముఖులు వెళ్లి కలవబోతున్నారు? మరి అల్లు అర్జున్ గారి ఇష్యూ కూడా ఈ డిస్కషన్ చేసే అవకాశం కనిపిస్తుందా సార్? మీరేం చెప్తారు ఈ మీటింగ్ పైన? అంటే నాగార్జున గారు ఇలా వీళ్ళు కూడా కలవాలనుకుంటున్నారు. ఓకే. మొత్తానికి అందరూ కలిసి ఒకసారి సీఎంని కలిసి సినిమా పరిశ్రమ మీద తెలంగాణ ప్రభుత్వం కొంత వ్యతిరేకంగా ఉంది అని గత కొద్ది రోజులుగా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని సార్ట్ అవుట్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. సార్ట్ అవుట్ చేయాలి అని అనుకుంటున్నట్టుగా ఆల్రెడీ దిల్ రాజు గారు చెప్పారు నేను. దాని కొనసాగింపులో భాగంగానే ఈరోజు శ్రీతేజ్ దగ్గర కలిశారు వీళ్ళు. అంటే ఈ ఎపిసోడ్స్ అన్నీ వస్తాయి. అంటే సినీ ప్రముఖుల పట్ల వ్యతిరేకంగా ఉంది ప్రభుత్వం అని ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారు. ఒకటి అల్లు అర్జున్ అరెస్టు, దాంతోపాటు నాగార్జున గారి అన్కన్వెన్షన్ కూల్చివేత, దాంతోపాటు బాలకృష్ణ గారి ఇంటికి 6 అడుగులు దాన్ని రోడ్డు వైడనింగ్లోకి తీసుకోవటం, దీంతో పాటు అలీకి సంబంధించిన ఫామ్ హౌస్కి ఒక నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ అంటే సినిమా పరిశ్రమ పట్ల కొంత వ్యతిరేకంగా ఉంది అనేది ఒకటి. రెండోది, కొంతమంది నాయకుల నుంచి కొన్ని కామెంట్స్ దొర్లినాయి. అంటే వీళ్ళు ఏవైనా అంటే నేరుగా సీఎం గారి వైపు నుంచి కూడా దొర్లినాయి కొన్ని. అవేంటంటే వీళ్ళు ఏవైనా బార్డర్లో సైనికుల వీళ్ళకి ఇంత రెస్పెక్ట్ ఇవ్వటానికి వీళ్ళు సాధారణ మనుషులే కదా అని ఆయన అనేసాడు. ఆయన అన్న తర్వాత సీతక్క ఇంకొక యాంగిల్లో వెళ్ళి మాట్లాడారు. ఇలా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు వి హనుమంతరావు గారు ఆయన పద్ధతిలో ఆయన రియాక్ట్ అయ్యాడు. ఇవన్నీ కూడా బయట ఇండస్ట్రీ పీపుల్లో కూడా కొంత భయాందోళనల్ని రేకెత్తించినాయి. సో ఈ టోటల్ పరిస్థితి మీద ఆధారం చేసుకుని ఇండస్ట్రీ ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా మమ్మల్ని అనేది కూడా ఒక క్వశ్చన్గా ముందుకు వచ్చిన సందర్భంలో కొంతమంది చొరవ తీసుకుని వెళ్ళిపోవడమే మంచిది, మీరు ఇక్కడ అవసరం లేదు మీరు అని కూడా కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేస్తున్నారు. ఓకే. ఇలా గందరగోళంగా నడుస్తోంది విషయం. కాబట్టి దీనికి ఒక ముగింపు వాక్యం పలకాలి. ఈ ముగింపు వాక్యం పలకాలంటే ఈ వివాదం ఎక్కడ మొదలైందో అక్కడే ముగించాలి అనే ఉద్దేశంతో ఒకసారి సీఎం గారిని వీళ్ళతో కల్పిస్తే కూర్చుని సార్ట్ అవుట్ చేసుకుని క్లోజ్ చేసేస్తారు విషయాలు. అంతకు మించి ఏమీ లేదు. అంటే ఏది ఎలా నడవాలో అలా నడుస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి కేసు విత్డ్రా చేసుకోవటాలు అవేమి ఉండవు, అది నడుస్తుంది. అంటే వీళ్ళ ఆల్రెడీ 18 మందిని వాళ్ళు కేసులో చూపించారు. అందులో ఈయన పర్సనల్ టీం తాలూకా బౌన్సర్లు వీళ్ళు కూడా ఉన్నారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రేపు రెగ్యులర్ బెయిల్ వేసుకుని ఆయన బయటకు వచ్చేస్తాడు. ఈ లోపల బెయిల్ రద్దు చేయటానికి వీళ్ళ ప్రాసిక్యూషన్ వైపు నుంచి జరిగే ప్రయత్నాలను మాత్రమే నిలువరించగలరు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వేసుకుంటారు. అది ట్రయల్ ఎప్పుడు జరిగితే అప్పుడు కోర్టుకి హాజరై ఆ ట్రయల్లో మెరిట్స్ని బట్టి అంటే విట్నెస్ని మేనేజ్ చేసుకోవటం ఏదో చేసి బయటపడతారు ఆ కేసులో నుంచి. అంతకు మించి జరిగేదే ఉండదు. అప్పటి వరకు ఆ కేసు వాయిదాలకు వెళ్ళటమే. వాయిదాలకు వెళ్ళటం అనేది సెలబ్రిటీస్ బాలకృష్ణ గారు ఆయన ఇంట్లో జరిపినటువంటి కాల్పుల సందర్భంగా సతీ సమేతంగా కోర్టుకు హాజరయ్యేవాడు కదా. అలాగే కోర్టుకు వెళ్ళి హాజరవుతాడు అల్లు అర్జున్ కూడా. ఈ ప్రాసెస్లో కేసు కొట్టేస్తారు, బయటకు వచ్చేస్తాడు ఆయన. కాబట్టి కేసు ప్రొసీడింగ్స్ నడుస్తాయి. నాగార్జునకు సంబంధించి అయిపోయిన కథ, అది ముగిసింది, అయిపోయింది. ఇక దాని గురించి ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీనికి సంబంధించి ఆ విషయాల కంటే కూడా ఫర్దర్గా ప్రాబ్లమ్సే ఉండవు, అందరం కలిసి ఉందాం అనేటువంటి ఒక సాలిడారిటీ, దానికోసం ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశం ఇది. ఓకే. కొన్ని సందర్భాల్లో అనవగాహనతో మాట్లాడిన పరిస్థితి కూడా ఉంటుంది. అంటే పర్సనల్గా నష్టం జరిగినప్పుడు కొంచెం ఆ ఎమోషన్లో పర్సనల్గా తీసుకుని విషయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత కంటే కూడా తనకి జరిగిన నష్టం మీద ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి మాట్లాడిన సందర్భంలో విమర్శలు కొంచెం హద్దు దాటి వెళ్తాయి. ఇలా హద్దు దాటినటువంటి విమర్శలు చేసిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ అసలు వాస్తవంగా ఏం జరిగింది, ఏ
నేపథ్యంలో అది జరగాల్సి ఉంది. ఉదాహరణకు కన్వెన్షన్కి సంబంధించి ఏ నేపథ్యంలో జరగాల్సి ఉంది. అయితే నాగార్జున వైపు నుంచి ఒక్క మాట కూడా రాలేదు అప్పుడు. ఆయనేమి దాన్ని ఖండిస్తూనో లేకపోతే దీని మీద తిరుగుబాటు చేస్తానో ఆయన ఏమి రియాక్ట్ అవ్వలా. ఈవెన్ ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఆయన ఏం మాట్లాడలేదు, అలా వదిలేశాడు. అలాగే ఎవరిని మాట్లాడొద్దనే చెప్పాడు ఆయన. అది ఎలా జరిగితే అలా జరుగుతుంది, ఎవరు ఇంటర్వ్యూన్ కావద్దు అనే చెప్పాడు. అయినప్పటికీ బయట కొంత చర్చ జరిగింది దాని మీద. ఇప్పుడు ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉంది అనేటువంటి చర్చల్లో కూడా దీన్ని ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అందుకని నాగార్జున గారు ఒకసారి కలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళందరూ వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ గత వారం 10 రోజులుగా ముఖ్యంగా పుష్ప రిలీజ్ అయిన అంటే 5వ తారీఖు నుంచి జరుగుతోంది. 5వ తారీఖు నుంచి మొదలై నడుస్తున్నటువంటి ఈ గందరగోళం, ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఏదో యుద్ధం జరుగుతోంది అనేటువంటి ఒక వాతావరణం, ఈ ప్రొజెక్ట్ అవుతున్నటువంటి న్యూస్కి ఫుల్ స్టాప్ పెట్టడం అనేది జరుగుతుందని ఆశిద్దాం. ఫర్దర్గా ఏం జరుగుతుంది రేపు కలిసిన తర్వాత బయటకు వచ్చి ఎలాగో మాట్లాడతారు. ప్రభుత్వం వైపు నుంచి ఎవరు మాట్లాడకపోయినప్పటికీ వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని కలిసి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా సానుకూలంగా మాట్లాడారు కదా అందరూ. ప్రభాసు, మహేష్ బాబు, చిరంజీవి గారు వీళ్ళందరూ. అలాగే రేపు కూడా ఒక సానుకూల సమావేశంగానే ముగుస్తుంది అది. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ఉన్నటువంటి మనస్పర్ధలు. రెండోది, పర్సనల్గా ఏ ఫీలింగ్స్ ఉన్నా కానీ స్ట్రైట్ అవే వచ్చి మాట్లాడండి. లేదు మీకు ప్రభుత్వానికి వారధి అని చెప్తున్నటువంటి ఎఫ్డిసి చైర్మన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, తద్వారా మాకు కమ్యూనికేట్ అవుతాయి. అంతే తప్ప మీరు మీడియా ముఖంగా మాకు తెలియజేసే ప్రయత్నం చేయొద్దు అని. అంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ, లేదు మీరు హర్ట్ అయినా కానీ, ప్రభుత్వ నిర్ణయాలకు హర్ట్ అయినా అక్కడికి వెళ్ళి మాట్లాడండి, అది సార్ట్అవుట్ చేసుకుందాం అంటే. పర్టికులర్గా అల్లు అర్జున్ మొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన పుష్ప సంజయ్ థియేటర్ ప్రమాదానికి సంబంధించి ఆయన ప్రకటన చేసిన తర్వాత దాని రియాక్షన్ ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి స్పందించాడు ఆయన. ఆ స్పందించిన తీరు పట్ల కొంత వాళ్ళకి ఇబ్బంది ఉంది. ఇబ్బంది అంటే ఏం లేదు, అది అలా ఎందుకు ఓపెన్ అయ్యారు, పైగా పొంతనలేని మాటలతో నడిచింది ఆ ప్రెస్ మీట్. ఒక రకంగా అల్లు అర్జున్ తన క్యారెక్టర్ తనే అసెసిన్ చేసుకున్నాడు. ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ ఏంటి, ఏమిటి పద్ధతి అనే దానికి సంబంధించి కొంత క్లారిఫికేషన్ ఇస్తూ ఫర్దర్గా ఇలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఏం చేయాలి అంటే. రకరకాల మాటలు దొరికాయి, ప్రీమియర్స్ లేవు, ప్రైస్ హైకులు లేవు అని చెప్పారు. వీటికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. రేపు సంక్రాంతి సినిమాల రిలీజులు ఉన్నాయి. ఈ సంక్రాంతి సినిమాల రిలీజులకి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఏ కేర్ తీసుకోవాలి, ఏ రకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకుని ఆడియన్స్ని సేఫ్గా సినిమా చూపించి బయటకు పంపించడానికి అనుసరించాల్సిన పద్ధతులు ఏమిటి అనే దానికి సంబంధించి కొన్ని విధి విధానాలు రూపొందించి ఈ పద్ధతి పాటిద్దాం అనేది ఏదో ఒక సిస్టమ్ పెట్టుకుంటారు. ప్రధానంగా దాని మీదే చర్చ జరుగుతుంది. దాంతోపాటు సింగిల్ స్క్రీన్స్ ప్రాబ్లం ఒకటి ఉంది. వాళ్ళు మాకు రెంట్స్ మాత్రమే ముడుతున్నాయి తప్ప పర్సంటేజ్ లేదు, ప్రీమియర్స్ వేయటం వలన మా మీద అదనపు భారం పడుతుందని మొన్నే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇలాంటి విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా కొంత సార్ట్అవుట్ చేయటం అంటే వాళ్ళకి వెసులుబాటు కలిగించడం. రెండోది, పార్కింగ్ ఇతర సమస్యలు ఉన్నాయి అక్కడ, దానికి సంబంధించి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ప్రభుత్వం వైపు నుంచి అక్కడ ఏమన్నా వేకెంట్ ల్యాండ్స్ ఉంటే అలాట్ చేయటం, దానికి ఎలా అకామిడేట్ చేయాలనేది ఒకటి. ఇలాంటి రకరకాల విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయొచ్చు. వీళ్ళు ఇంటర్నల్ మీటింగ్ కూడా జరుగుతుంది. ఎలాగూ అంటే ఇది కేవలం ప్రభుత్వంతో లింక్ అయిన సమస్యలు మాత్రమే లేవు, వీళ్ళు ఇంటర్నల్గా సార్ట్అవుట్ చేసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి ప్రీమియర్స్కి సంబంధించి. ఇక్కడ జరిగినటువంటి సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ ఏంటి, ఆ థియేటర్కి కెపాసిటీ ఉంది, ఆ కెపాసిటీని మించిన క్రౌడ్ని అక్కడికి పుల్ చేశారు. క్రౌడ్ని పుల్ చేయటం వెనకాల
ఎవరెవరు ఉన్నారు అనే దాంతో వివాదం మొదలైంది. కాబట్టి ఇలాంటివి జరగకూడదు. ఇలాంటివి జరగకూడదు. మీరు థియేటర్‌లో ఒక ఇష్యూ చేయండి. అంటే ఒక ఇష్యూ అంటే ఇన్ ది సెన్స్ మీరు థియేటర్‌లో ఆడియన్స్ ముందు అపియర్ అయ్యి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా దాన్ని వీడియో తీసి మీరు ప్రచారం చేసుకోండి. అంతవరకే. ఈవెంట్. ఒక చిన్న ఈవెంట్ థియేటర్‌లో చేయండి. అంతే తప్ప బహిరంగంగా చేయొద్దు. ఇలాంటి కండిషన్స్ ఏవో చెప్తారు వాళ్ళు. ఓకే. దానికి వీళ్ళు అంగీకారం తెలిపి సైలెంట్‌గా ప్రభుత్వంతో ఒక సానుకూల నిర్ణయాలు చేసుకుని సంక్రాంతి సినిమాలకి ప్రీమియర్సు, దాంతోపాటు ప్రైస్ హైక్‌లు అన్నీ యథావిధిగా ఉండేటట్టుగా అంటే 'పుష్పకి' ఎలాంటి సహకారం అందించారో 'పుష్ప 2'కి చాలా సహకారం అందించింది తెలంగాణ ప్రభుత్వం. హ్మ్. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రియాక్షన్స్ మారినాయి గానీ, ఆ రియాక్షన్స్ మారటానికి కూడా వీళ్ళే కారణం. అందుకని మిగిలిన విషయాల్లో వాళ్ళు సాఫ్ట్‌గానే ఉన్నారు. ఓకే. అదే సానుకూల ధోరణి మిగిలిన సినిమాలకు కూడా ప్రదర్శించండి అని అడుగుతారు. హ్మ్. ఆయన అంగీకరించే మూడ్‌లోనే ఉన్నాడు. అయిపోయింది. ఆ టెంపర్ అయిపోయింది. నిన్న పోలీసుల విచారణలో తను కొంత కన్ఫెసివ్ టోన్‌లో మాట్లాడాడనేది కూడా బయటకొచ్చింది హ్మ్. అల్లు అర్జున్. చాలు అది చాలు. అదే కోరుకుంటున్నారు వాళ్ళు. అంతకు మించి ఏమీ కాదు.